మొన్నే మాట్లాడుకున్నాం. గుంటూరులో మద్యం వ్యాపారం ఇళ్ల మధ్యలో ఉండటం వల్ల తాగి అక్కడ తందనాలాడుతున్నారంటూ స్థానిక మహిళలు గొడవ చేయటం. అక్కడున్న వ్యాపారస్తులేమో కోట్లకు ఇదే అక్కడున్న ఎక్సైజ్ అధికారులొచ్చి అవును వాళ్ళు లక్షల లక్షలు డబ్బులు పోసి తీసుకున్నారు. రూల్ ప్రకారమే తీసుకున్నారు. అది తీయడానికి కుదరదని చెప్పడం. అంతకు కావాలంటే గనక తాగుబోతులు రోడ్డు మీద గొడవ చేయకుండా చూస్తాంలే అంటాం. అది మీరెట్టా చూస్తారు ఎక్సైజ్ శాఖ, రెగ్యులర్ పోలీస్ చూడాలి. అయినా ఇక్కడ ఇళ్ల మధ్యలో ఎట్లాగని చెప్పేసి మహిళలు కేకలేయటం ఇదంతా చూసాం. ఇప్పుడు ఈ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. ఆ సాధారణ మహిళలు వాళ్ళెవరు కమ్యూనిస్టులో లేకపోతే ఏ రాజకీయ పార్టీలో కాదు. అలాంటి సాధారణ మహిళల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. పోలీస్ యంత్రాంగం టీడీపీ నేతలకు దాసోహం అయ్యంటూ సాక్షి రాసుకొచ్చింది. ఈనాడు జ్యోతి రాయలేదు. సోమవారం రాత్రి వేళ మహిళలను స్టేషన్కి పిలిపించిన పాత గుంటూరు పోలీసులు దాదాపు 3 గంటల పాటు నిర్బంధించారు. వైన్ షాప్ ఏర్పాటు మీద నిరసన తెలిపినందుకు అక్రమ కేసు బనాయించి బెదిరింపులకు పాల్పడ్డారు. కొద్ది రోజులుగా గుంటూరు నందివెలుగు రోడ్లో మణి హోటల్ సెంటర్ వద్ద లక్కీ వైన్ దుకాణం ఏర్పాటు స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. మసీదు ఆలయం దగ్గరలోనే పాఠశాల కూడా ఉన్నందుకు నిరసన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 20న కూడా స్థానికులు నిరసన తెలియజేసి అడ్డుకున్నారు. దీని మీద బార్ నిర్వాహకుడు ఫిర్యాదు మేరకు పాత గుంటూరు పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి అడ్డుకున్నారంటూ స్థానికుల మీద కేసు నమోదు చేశారు. స్థానికులు బేరం సునీత, పద్మారెడ్డి, షేక్ సైదా, పవన్, గోపిలతో పాటు మరికొంతమందికి పై వైన్ షాప్ను అడ్డుకున్నారంటూ అక్రమ కేసు బనాయించి సతాయిస్తున్నారు. పోలీసులు అక్రమ కేసు బనాయించడమే కాకుండా మహిళలు స్టేషన్కి రావాలంటే బెదిరింపులకు దిగారు. రాత్రి 7 గంటలకు వాళ్ళని పాతగుంటూరు స్టేషన్కి పిలిపించిన పోలీసులు 9:30 గంటల వరకు కూర్చోబెట్టారు. వైన్ షాప్ను వ్యతిరేకిస్తున్న అందరి పేర్లు చెప్పాలని బెదిరించారు. మరోవైపు వైన్ షాప్ నిర్వాహకులు తమపై దాడి చేశారంటూ స్థానికులు చేసిన ఫిర్యాదును కనీసం పట్టించుకోలేదు. వైన్ షాప్కు సంబంధించిన వ్యక్తులు వెంకట్ నాగరాజు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని స్థానికులు ఫిర్యాదు చేసిన పోలీసులు ఎలాంటి చర్య చేపట్టలేదు అన్నట్టుంది. సిటీ ఎడిషన్లో రాశారన్నమాట.